బ్యాక్ న్యూస్. హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర వినాయక విగ్రహ నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కమల్, మరింత సమాచారం ఆయన అందిస్తారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతుంది. భారీ వర్షంలోనూ భక్తులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ సాగర తీరం వైపు నిమజ్జన విగ్రహాలను తరలిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది మధ్యాహ్నం లోపు సాగర తీరం వైపు నిమజ్జనానికి తరలి వెళ్లడంతో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు లేవని చెప్పి కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి గణనాథుల నిమజ్జనం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కానీ నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి గణనాథుల విగ్రహాలు కానీ వస్తున్నాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగత ఏర్పాట్లు చేసింది. అటు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూడొచ్చు. సాగర తీరం వైపు భక్తులంతా కూడా నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వెళ్తున్నారు. 51 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అధికారులు. ఇటు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇటు లిబర్టీ వైపు నుంచి ట్యాంకుబండి వైపు వచ్చే మార్గం అది. ఆ మార్గం ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ లిబర్టీ వైపు నుంచి వచ్చే మార్గం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. మరోవైపు ఇటు సెక్రటేరియట్ ముందు నుంచి సాగర తీరం వైపు వెళ్ళేటువంటి దారి అంతా కూడా ట్రాఫిక్ పూర్తిగా ఆపేశారు. కేవలం ఏవైతే నిమజ్జన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మొత్తానికి గత ఏడాదితో పోలిస్తే కనుక ఈసారి నిమజ్జనానికి తక్కువ సంఖ్యలోనే భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పోలీసులు కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం త్వరగా పూర్తి కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం లేవని కూడా భావిస్తున్నాయి. ఇటు మనం చూసినట్టయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది దృశ్యాలన్నీ కూడా మనం చూస్తే వర్షంలోనూ భక్తులు, చిన్నారులు అంతా కూడా కేరింతలు కొడుతూ సాగర తీరం వైపు గణనాథుల నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం మధ్యాహ్నం 1 గంట సమయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా వాహనాలన్నీ కూడా ఇటు రావాల్సి ఉంది. గణేష్ మంటప నిర్వాహకులు ఆయా రూట్లలోనే ఇంకా నిమజ్జనం కొనసాగిస్తున్నారు. ఇటు సాగర తీరానికి వచ్చేసరికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగా వాహనాల సంఖ్య ఉంటుందా లేదా అన్నది కూడా పోలీసులు వేచి చూస్తున్నారు. మొత్తానికి ఇటు సాగర తీరం వైపు వినాయక విగ్రహాలన్నీ కూడా మరో 2-3 గంటలు దాటితే కానీ ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ అన్నీ కూడా భారీ వర్షం వస్తున్నప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనం ఏ విధంగా ఉన్నారు, గొడుగులు తమ వెంట తెచ్చుకున్నటువంటి గొడుగులు పెట్టుకొని కూడా ఇటు సాగర తీరం వైపుకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మధ్యాహ్నం 3 ఇప్పుడు మరో గంట 2 గంటలు గడిస్తే ఈ ప్రాంతం అంతా కూడా అటు గణపతి నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలతో పాటు భక్తులతో కిక్కిరిసిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా భావిస్తున్నారు. గత ఏడాది కన్నా కూడా ఖైరతాబాద్ గణపతి ముందుగా నిమజ్జనం కావడంతో భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అటు పోలీసులు మాత్రం కొంత ప్రతి ఏడాదితో పోలిస్తే కొంత భక్తుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి భారీగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు అటు సాగర తీరం వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో మరింత కిక్కిరిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పర్తోష్.
పూణేలో వినాయకుడి శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. నగరంలోని పురవీధుల్లో గణేష్ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగమ్మ చెంతకి చేరేందుకు గణపయ్యలు కదులుతున్నారు. ఈ సందర్భంగా డోల భజన, డప్పుల వాయిద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూణే నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రి అందిస్తారు. పూణే వీధుల్లో గణనాథుల ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతోంది. మనం చూస్తూ ఉన్నాం. మరాఠీ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గణనాథుల ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తే కోలాహలంతో యువత అంతా కూడా ముందుకు కదులుతూ ఉంది. ప్రధానంగా డోల్ బాజా అలాగే డప్పులు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రతి గణనాథుడికి ఒక 5-6 ట్రూప్స్ ఉన్నాయి. ప్రతి ట్రూప్లోనూ జెండా ట్రూప్ కావచ్చు, అలాగే డోల్ ట్రూప్ కావచ్చు, మిగతా ట్రెడిషనల్ ట్రూప్స్ అన్నీ కూడా ఉన్నాయి వాయిద్యాలతో. అలాగే వారి డ్రెస్సింగ్, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళ ఆటపాటలు, కోలాహలాన్ని మనం చూడవచ్చు. గణనాథుల ఊరేగింపుతో పాటు వారి సంస్కృతిని కూడా ప్రతిబింబించే విధంగా ఈరోజు పూణే వీధుల్లో గణనాథుల ఊరేగింపు జరుగుతోంది. నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. మనం ఉన్నది ప్రస్తుతం ప్రథమ గణపతి, మొదటి గణపతి, కస్బా గణపతి అంటారు. సో గణపతి ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతుంది. కస్బా గణపతి మండలి అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో कैसा चल रहा है जुलूस? अरे बहुत उत्साह से चला है, बहुत खुश है लोग, खुश है, बहुत खुश है, बहुत खुश है। तो कितना ट्रूप्स है आपके पास కస్బా గణపతి के पास? इसके बाद 15 ग्रुप है, 15 ग्रुप है, మొత్తం 15 గ్రూప్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. तो हर साल ऐसे ही करते हैं क्या आप? हाँ नहीं बीच में नहीं, सब इकट्ठे चलते हैं। तो कितने देर चलेगा ये ऐसा? यहाँ 2 बजे तक चलेगा, 2 बजे तक. उसके बाद गणपति विसर्जन हो जाएगा, निमज्जन कर देंगे. तो कितने देर तक चलेगी? ये नहीं, पूरा जुलूस, पूरा निमज्जन कार्यक्रम पूरा एक कल सुबह तक चलेगा, कल सुबह तक चलेगा. तो ठीक है, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వెనకాల కస్బా గణపతి ఊరేగింపు వస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత పెద్ద ఊరేగింపు ఉంది కదా, గణపతి ఎంత పెద్దగా ఉంటారో అని మనం అనుకుంటాం. సో మనం చూడొచ్చు గణపతి పల్లకిలో ఊరేగుతూ ఉన్నారు. ఆ పల్లకిని మనం చూడవచ్చు. ఇక్కడ పాల్కి అంటారు ఆ పల్లకిని మరాఠీలో. సో ఆ పల్లకిని మోస్తున్నటువంటి భక్తులను మనం చూడవచ్చు. మరాఠీ ట్రెడిషన్లో వాళ్ళ డ్రెస్సులను కూడా మనం చూడవచ్చు. ఇదే కస్బా గణపతి, మనం చూస్తున్నది కస్బా గణపతి పల్లకి. సో ఈ పల్లకిలో కస్బా గణపతి ఊరేగింపు జరుగుతూ ఉంది. ముందన్నీ కూడా ఒక 15 ట్రూప్స్ నడుస్తూ ఉంటే ముందు వెనకాల గణనాథుడు ఉత్సవంగా పల్లకిలో ఊరేగుతూ ఉన్నాడు. గణపతి బప్ప మోరియా అంటూ సాగుతున్నటువంటి ఉత్సవాన్ని మనం చూడవచ్చు. ఇది మొదటి గణపతి. దీని తర్వాతే ఏ గణపతి అయినా కూడా సాగుతూ ఉంటుంది నిమజ్జనానికి. మొదటి గణపతి కస్బా గణపతిని మనం చూసాం. సో ఈ కస్బా గణపతి తర్వాత మొత్తం 5 గణపతులు ఉంటారు. సో ఈ 5 గణపతులు వెళ్ళిన తర్వాత మిగతా పూణేలో ఉన్నటువంటి విగ్రహాలు కొనసాగుతాయి. సో ఆ ఉత్సవంలో ప్రస్తుతం ఫస్ట్ కస్బా గణపతి, ప్రథమ గణపతి కదిలినటువంటి విధానాన్ని మనం చూసాం. మరిన్ని గణపతులు వెనకాల ఉన్నాయి. సో వాటి తీరు ఏ విధంగా ఉంది, అవి ఏ విధమైనటువంటి కోలాహలంతో ముందుకు కదులుతూ ఉన్నాయో మనం చూడొచ్చు. సో ఇది పూణే వీధుల్లో ఉన్నటువంటి కోలాహలం. మొదటి కస్బా గణపతి వెళ్ళిపోయింది, తర్వాత దూసరా గణపతి, రెండవ గణపతి వెళుతుంది, మనం చూస్తూ ఉన్నాం. మరాఠీ ట్రెడిషన్లో ఉన్నటువంటి అమ్మాయిని కూడా మనం చూడవచ్చు. సో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ను మనం చూడవచ్చు. గుర్రాల మీద ఊరేగిస్తూ అమ్మాయిని తీసుకువెళ్తూ ఉన్నారు. సో పేష్వాలకి పూణే పెట్టింది పేరు. ఇక్కడ బాజీరావు పేష్వా పూణేని పరిపాలించారు కేంద్రంగా చేసుకొని. సో ఆ పేష్వా వేషంలో ఉన్నటువంటి బాలుని మనం చూడవచ్చు. బాజీరావు పేష్వా అంటే ఇక్కడ అందరికీ కూడా ఒక హీరో లాంటి వ్యక్తి. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ కూడా. సో పేష్వా వేషంలో ఉన్నటువంటి అబ్బాయిని మనం చూడవచ్చు. అలాగే మరాఠీ ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్న అమ్మాయిని కూడా మనం చూడవచ్చు. గుర్రాల మీద ఊరేగిస్తూ వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. సో గుర్రాల మీద ఊరేగుతున్నటువంటి ఈ అబ్బాయిని అలాగే అమ్మాయిల్ని కూడా చూడవచ్చు. వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి పూణే నిమజ్జనోత్సవాలను మనం చూస్తూ ఉన్నాం. సో మరింత కోలాహలంగా 2 గంటలు 3 గంటల వరకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పూణే నుంచి మీకు ఈ కోలాహలాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తాను. ఓచ్ స్టూడియో.